సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. 75 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? సో గతంలోకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, అప్పటికి ఇప్పుడు తేడాలు ఏంటి? ఇప్పుడేమో అన్నీ మంచిగా జరుగుతున్నాయి సార్. పేదలకు కానీ, ప్రభుత్వ పరంగా కానీ, రవాణా పరంగా కానీ ఏది కానీ అన్ని ముందుకి ఇప్పుడు చాలా తేడా, చాలా 3 బాగా బాగా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? ఈ కూటమి ప్రభుత్వం నమ్మచ్చా అని క్వశ్చన్ మార్క్గా అడుగుతున్నారు కొంతమంది. నమ్మచ్చా అంటారు కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా నమ్మదు సార్. పేదలకైతే 100% న్యాయం జరుగుతుంది. పేదలకు ఒక భయం భక్తి ముందైతే కొంచెం ఒక ఏం చేయాలంటే భయం అనేది ఉంది. ఇప్పుడు కొంచెం మన ఫ్రీ బడ్స్ మాదిరిగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా అందరికీ సమన్వయం జరుగుతుంది. అందరికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? 5 సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపించింది? నేను ఒక దగ్గర 3 ఇయర్స్ చాలా కష్టపడినాను సార్. ఒక సెంటు భూమి కోసం అయ్యి 3 సంవత్సరాలు చాలా కష్టపడి నా భూమి వేరే వాళ్ళు నాది పట్టా కబ్జా చేసి నాకు ఇవ్వకన్నా తిప్పి ఈ లొకేషన్ ద్వారా నా పట్టా నాకు వచ్చింది సార్. వచ్చింది సార్. జగన్ గారు స్పందన అని పెట్టారు, అప్పుడు పట్టించుకోలేదు మిమ్మల్ని ఎవరిని? 72 దూర్లు స్పందనలో పెట్టినా సార్. ప్రతి ఒక్క నా దగ్గర ఉన్నా సార్. 72 దూర్లు పెట్టిన కలెక్టర్కి జిరాక్స్లు తీసి పెట్టినారు. నేను 72 సార్లు మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ కూడా చూపించాను. మళ్ళీ ప్లస్ సీసీఎల్ ఆఫీస్ కూడా 72 అర్జీలు ఇచ్చినాను. కలెక్టర్ సారు నీకు ఇచ్చేది లేదు, వేరే తన జేసీ సార్ రాయచోటి జేసీ సార్ గారు నీకు ఇచ్చేది లేదు బయట వేస్తానంటే అప్పుడు వచ్చి మళ్ళీ అక్కడ సీసీఎల్ ఆఫీస్లో పెట్టినాను. 72 తూర్లు ఇచ్చినాను కానీ ఎటువంటి స్పందన లేదు సార్. ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టి దర్బారుకు జూన్ 26వ తేదీ వచ్చినాను. జూలై 10వ తారీఖులో వచ్చి నాకు పట్టించినారు. విత్ బౌండరీస్ కొలిచిచ్చి నాకు పట్టించినారు. ప్రజా దర్బార్ పెట్టి లీడర్స్ ప్రజల్లోకి రావడం వల్ల మంచి జరుగుతుందా? ఇప్పుడు నేను ప్రజా దర్బార్ 10 మందికి చెప్పుకున్నా సార్. ఇక లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టడం వల్ల నేను వచ్చినాను. అతను ఆ ఫోటో వాట్సాప్లో స్పెండ్ చేయడం వల్ల నాకు వచ్చిన 10 డేస్లో నాకు వచ్చింది. అంతకుముందు 2022 మార్చి 7వ తేదీ నుంచి పోరాటం చేసిన అందరి దగ్గర ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఎంపీల దగ్గరికి పోయినా, స్థానిక నాయకుల దగ్గరికి పోయినా, కలెక్టర్ సార్ దగ్గర 72 అర్జీలు ఇచ్చినాను. నా దగ్గర మొత్తం కలెక్టర్ చూపిస్తాను. 2022 మార్చి 27వ తేదీ నుంచి 72 అర్జీలు చూపిస్తాను. కానీ ప్రతి అర్జీ నో రెస్పాన్స్. ఇప్పుడైతే మంచి జరిగిందని నమ్మకం. ఒకే ఒక ఫోటోతో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.